కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యుని గుడారము వేసెను. అతడు తన అంతరిక్షములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనవలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటున్నాడు. చూసారండి, చక్కని మాటలు ఇక్కడ ప్రభు ఆయన వాక్యంలో నుంచి మనకు తెలియచేస్తున్నాడు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేస్తుందంట. ఎవరు బోధ చేస్తున్నారు? పగటికి పగలే చెప్తుందంట. ఇది దేవుని పని, ఇది దేవుని సృష్టి, ఇది దేవుడు చేసినది. కాబట్టి మనము కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి మనమైతే దేవుని స్తుతించలేక ఉంటాం. అక్కడ అదే చెప్తున్నాడు, అంతరిక్షము ఆయన చేతి పని వివరించుచున్నది. ఇంకే చూడండి, రాత్రికి రాత్రి తెలుపుచున్నది. మనం ఏం చెప్పినా వాటికి భాష లేదు, స్వరము లేదు, మాటలు లేవు. కానీ దేవుని గురించిన దేవుని గొప్పతనమును గురించి అనేక విషయాలు అక్కడ చెప్తూ ఉన్నాడంట భక్తుడు. అందుకే చక్కని మాటలు అక్కడ రాస్తున్నాడు. ఇంకేం రాస్తున్నాడు చూడండి, ఆయన న్యాయ విధుల గురించి, ఆయన ధర్మశాస్త్రం ఎంత గొప్పది, ఆయన ఎంత గొప్పవాడు అనేది అక్కడ మనకు కనబడుతుంది. ఆయన సూర్యునికి గుడారం వేశానంట. సూర్యుని అసలు మనం చూడగలమా? చూడలేం. అసలు మనం ఆయన్ని అందుకోనగలమా? కనీసం మనం డైరెక్ట్గా చూడలేం. అటువంటి అంత గంభీరమైన ఆ సూర్యుడికి ఆయన ఏం చేశాడంట? గుడారము వేసెను అని ఉంది అక్కడ. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. ఎవరు? ఈ మహాకాశములను సృజించిన ఈ మహాసూర్యుడైన ఈ దేవుడు సూర్యునికి గుడారం వేశాడంట. ఇంకేంటి, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుడు వలె ఉన్నాడంట. ఎవరి కోసం? పెండ్లి కుమారుల వలె సిద్ధపడి ఈ భూమి మీద ఉన్న నిన్ను నన్ను ఆయనతో తీసుకువెళ్ళి నిత్యరాజ్యంలో తన గృహంలో ఉంచుకొనటానికి ఆయన ఏం చేస్తానంటున్నాడు? ఆయన వస్తాను అంటున్నాడు. అదే పెండ్లి కుమారుడిగా సిద్ధపడి పెండ్లి కుమార్తెతో వివాహం చేసుకోవటానికి ఆయన వస్తాను అంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడు చూడండి, సూర్యుడు పరిగెత్తనుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. ఇంకేమని చూడండి, అతడు ఆకాశము ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదంట. ఏదంట? ఆకాశము ఈ దిక్కు నుండి, అసలు ఆకాశము బౌండరీస్ ఎవరన్నా వేయగలరండి?
అసలు ఆకాశాన్ని ఇక్కడ ఇది ఈ సరిహద్దు అండి, దీనికి ఈ సరిహద్దు ఉంది, ఈ ఆకాశానికి ఎక్కడైనా చెప్పగలరా? మన భూమి మీద అయితే మన స్థలానికి మన సరిహద్దులు వేసుకుంటాం, లేకపోతే మన దేశానికి మన రాష్ట్రానికి సరిహద్దులు ఉన్నాయి. కానీ పైనున్న ఆకాశానికి ఆ సరిహద్దు ఉందా? అది ఆయన యొక్క గొప్పతనం అక్కడే మనకు కనబడిపోవాలి. మన చిన్ని జ్ఞానానికి దేవుడు చక్కని ఉపమాన రీతిగా దేవుని యొక్క గొప్పతనం గురించి ఆయన చెప్తున్నాడు. భక్తుడైన దావీదు వివరిస్తున్నాడు అనమాట. అయితే ఇంకేం చెప్తున్నాడు చూడండి, ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఆయన తిరుగుచు దాన్ని అంతా చుట్టుకుంటూ నీ దగ్గరికి రావడానికి ఆయన సిద్ధపడుతున్నాడంట. ఆయన సిద్ధపడిన సమయానికి నీవు నేను కూడా సిద్ధంగా ఉండాలి కదా. అదే చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు చూడండి, అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు అంటున్నాడు. ఏంటంటే దేవుని వేడిమికి, ఆయన వేడికి మరుగైనది ఏదియూ లేదు. ఇంకేం చెప్తున్నాడు చూడండి, ఆయన నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అంటున్నాడు. ఏంటంట, ఆయన నీ కొరకు నా కొరకు ఒక ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేశాడు. అదేదో కాదు, ఈ పరిశుద్ధ గ్రంథమే, దీనిలోని వాక్యములే ఎంతో గంభీరమైనవి, ఎంతో యథార్థమైనవి. చక్కని మాటలు అక్కడ ఉన్నాయి చూడండి. ఆయన నియమించిన, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అదేం చేస్తుందంట, నీ ప్రాణమును తెప్పరిల్ల చేయును. రెండవ మాట చూడండి, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును అంటున్నాడు. ఏంటంట, యెహోవా ధర్మశాస్త్రము యథార్థమైనది. ఆయన ఏమి చేసినా, ఏది మాట్లాడినా, ఆయన వాక్యము, ఆయన పరిశుద్ధ గ్రంథము ఎంతో యథార్థమైనది, నీకు నాకు సరిపోయినది. అందుకే ఆయన ఏమంటున్నాడు, ఆయన బుద్ధిహీనులకు ఏం చేస్తాడంటే ఆయన జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును అంటున్నాడు. ఏంటంట, ఈ వాక్యము మనకు సరిపడిన వాక్యం. మొట్టమొదటిది ఎంతో యథార్థమైనది, రెండవది ఏంటి, మనకు జ్ఞానమును పుట్టిస్తుంది, మూడవది ఏంటి, బుద్ధిహీనులకు రెండవది జ్ఞానము పుట్టించును, మూడవది మనకు ఉపదేశము చేస్తుందంట. ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి, అవేం చేస్తాయి, మనకు మన హృదయాన్ని సంతోషపరుస్తాయంట. మొట్టమొదటిది ఏం చూసాం మనం, ఆయన వాక్యము, ఆయన ధర్మశాస్త్రము ఎంతో యథార్థమైనది. రెండవదిగా మనం చూసింది ఏంటి, ఆయన ధర్మశాస్త్రము మన ప్రాణమును తెప్పరిల్ల చేయును. ఆయన మనకేం చేస్తాడు, బుద్ధిహీనులమైన మనము, బుద్ధిహీనులం అంటే ఆయనలో, ఆయన వాక్యము గురించి, ఆయన గొప్పతనం గురించి, ఆయన ఔన్నత్యం గురించి తెలియక కొన్నిసార్లు అటు ఇటు మనము వెళ్ళిపోతాము. ఆయన మీద ఆధారపడకుండా తప్పిపోయినప్పుడు ఆయన యొక్క గొప్పతనం గురించి ఇటువంటి వాక్యాల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడనమాట. అప్పుడు చెప్తున్నాడు ఏంటి, ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి, అవి జ్ఞానము పుట్టించును. బుద్ధిహీనులమైన మనకు జ్ఞానం పుట్టిస్తాయి. మూడవది ఏంటి, మన హృదయమును సంతోషపరుస్తుంది. ఇంకా ఏముందో చూడండి, యెహోవా ఏర్పరిచిన ధర్మశాస్త్రము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. మన కన్నులు ఈ లోకమనే ఈ అంధకారంలో ఉండిపోయినప్పుడు మన హృదయ నేత్రాలను తెరవగలిగింది ఏంటంట, దేవుని ధర్మశాస్త్రము మాత్రమే. ఇంకేది కూడా ఈ విలువైన సత్యాన్ని, లేకపోతే ఈ విలువైన వెలుగును మనకు చూపించలేదు. కానీ కేవలము ఆయన పరిశుద్ధమైన వాక్యములే మన త్రోవకు వెలుగు కదా. కీర్తనకారుడు కూడా మాట రాశాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. అదే అక్కడ చెప్తున్నాడు భక్తుడు మళ్ళా కూడా. ఇంకేమనుందో చూడండి, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అంటున్నాడు. అదే కదా, మత్తయి సువార్తలో కూడా మాటే ఉంటుంది, భూమి గతించిపోయినా, ఆకాశం గతించిపోయినా ఆయన మాట మాత్రమే నిత్యము నిలిచి ఉంటుంది. అదే ఇక్కడ భక్తుడు మళ్ళా మనకు గుర్తు చేస్తున్నాడు, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఆయన న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఆయన ఏం చెప్తే అది న్యాయము, అది ఎప్పుడూ న్యాయమే. ఏమండి, ఈరోజు ఇది న్యాయమైంది, రేపు ఇది న్యాయం కాకుండా పోతుందా? అది ఎప్పుడూ కూడా అదే న్యాయము, అదే దేవుని మాట, అదే దేవుడు మనకు చెప్తున్నాడు. ఇంకేమనుందో చూడండి, ఆయన మాటలు ఏంటంటే బంగారు కంటెను విస్తారమైన మేలిమి, బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవంట ఆయన మాటలు. ఈ పరిశుద్ధ గ్రంథంలో అంత విలువైన సత్యాలు ఉన్నాయి. 13వ వచనం చూద్దాం. అప్పుడు నేను యథార్థవంతుడే నుండి దేవుని వాక్యంలో నిలిచి ఉన్న వారికి దేవుడిచ్చే
ఆశీర్వాదం అనమాట. యథార్థవంతుడిగా ఉండి ఆయన ఏం చేయడు, ద్రోహము చేయకుండా నిందారహితుడిగా ఆయన పెండ్లి కుమారుడిగా దిగి వచ్చుచున్నప్పుడు ఆయనని ఎదుర్కొనడానికి మనం ఎలా ఉండాలి? ముడతైన, కళంకమైన, మచ్చ అయినా మరి అట్టిది ఏది లేకుండా నిందారహితుడుగా ఉండునట్లు ఈ పరిశుద్ధ వాక్యము మనల్ని అనుదినము సరిచేయనట్లు మనల్ని మనం సిద్ధము చేసుకోవాలి. అందుకే భక్తుడు చివరిలో ఒక మాట అంటాడు, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగునుగాక అంటున్నాడు. ఏంటి? యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా అంటున్నాడు. నా పాపములన్నిటి నుంచి విమోచించగలిగిన వాడు నా దేవుడే కనుక నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా కొండ, నా కోట, నా ఆశ్రయమా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీకు అంగీకారములా ఉండేలాగా చూసుకో ప్రభువా అని. ఈ దినము మనము కూడా అటువంటి ప్రార్థన చేసుకొని సిద్ధపాటు కలిగిన హృదయాలతో ఆయన సన్నిధానంలో మనల్ని మనము కనుపరుచుకోవాలి. ప్రభువా నా మాటలు, నా హృదయ ధ్యానము అది కేవలం మీకు అంగీకారంగా ఉండేలాగా చూడండి నాయన అని మనం ప్రార్థన చేసుకోవాలి. మనము దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మన సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారంను కొప్పుకొని మన ప్రవర్తన అంతటిని సరిచూసుకుని రావాలి. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము ఆయనకు అంగీకారముగా ఉన్నాయా లేదా అని సరిచూచుకొని ప్రభునామమును మనం స్తుతించుకుందాం.